వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగాస్టార్ చిరంజీవి గారు మీకు ఒక దండం అండి. ఆ ర్యాంపేజ్ ఏంటండి, బాక్స్ ఆఫీస్ కొద్ది రిలాక్స్ అయ్యేలా చేయండి. ఏంటండి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడం కాదు, బాక్స్ ఆఫీస్ కేసీపీడీ అయిపోతుంది. మామూలుగా కాదు భయ్య. ఏంటి భయ్య, ఈ ఆదివారం ఏదో లెక్కలు తగ్గుతాయి, లేదంటే ఈ ఆదివారం అంతా అయిపోతుంది, మండే నుంచి అటు ఇటుగా వెళ్తుంది సినిమా అనుకున్నా. అదేం లేదు భయ్యో. మండే బుకింగ్స్ కూడా ఈ రోజే ఫుల్స్ పడుతున్నాయంటే ఫస్ట్ షో సెకండ్ షో ఈ సినిమా ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ సినిమా నాకు తెలిసి రిపబ్లిక్ డే వరకు, జనవరి 26 తేదీ వరకు బ్యాండ్ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత కొనసాగిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు క్లియర్గా మనశంకర వరప్రసాద్ సినిమాకి కొంతమంది ఏంటంటే మెగా మాఫియా ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేస్తుంటారు, మెగాస్టార్ చిరంజీవి గారే చిన్న హీరోలు తొక్కేస్తుంటారు అని ఏడ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తెలుసా, నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారే అలా అనుకుంటుంటే మనశంకర వరప్రసాద్ రెవెన్యూ ఇప్పటికి డబుల్ ట్రిపుల్ అయిపోయేది. ఎందుకంటే అన్న, మనశంకర వరప్రసాద్కి ఎలాంటి థియేటర్లు అయితే అలొకేట్ చేశారో దానికి సమానంగా రిలీజ్, అంటే మనశంకర వరప్రసాద్తో పాటు సంక్రాంతి రిలీజ్ అయిన ప్రతి ఒక్క థియేటర్లు సినిమాకి కూడా ఆ విధంగానే థియేటర్లు అలొకేట్ చేశారు. చూడండి, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కోరుకున్నది ఏంటంటే, అంటే కొన్ని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని కొంతమంది ప్రొడ్యూసర్లు అంటే రూల్ చేస్తున్నారు. ఎలా అంటే ఒక నాగవంశీ కానీ, ఒక దిల్ రాజు కానీ, ఒక మైత్రి కానీ వాళ్ళ చేతిలో డిస్ట్రిబ్యూటర్లు అందరినీ పెట్టుకొని వాళ్ళు సినిమా థియేటర్లు మనశంకర వరప్రసాద్కే ఇవ్వట్లేదంటే ఒక్కసారి ఉంచుకోండి. అంటే ఇదే మెగా మాఫియా అంటే. రే, మెగాస్టార్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తొక్కడం కానీ, ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం కానీ అలాంటివి ఏవి జరగలేదురా. మీరు ఏవేవో ఊహించేసుకొని మీ హీరోల కంటే పెద్ద ఇమేజ్ ఎక్కువైపోయి మీ హీరోలు కూడా చేతకానిటువంటి, అంటే మీ హీరోలు కూడా కొట్టలేనటువంటి రికార్డులు పెడుతున్నారు కాబట్టి మీకు ఆయన మీద అసూయ తప్ప అని ఎవరి మీద ఎలాంటి మాఫియాలు చేసే వ్యక్తి కాదు. అలా చేస్తే ఈ మనశంకర వరప్రసాద్ అనే సినిమా తప్ప ఏది కూడా థియేటర్లో ఉండేది కాదు. ఎందుకంటే ఈ సినిమాకు వచ్చిన టాక్ అలాంటిది. కొన్ని ఏరియాల్లో మనశంకర వరప్రసాద్ 2 షోలు వేసి మిగిలిన సినిమాలకి ఏమో ఒక్కొక్క షో వేస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకొన్ని ఏరియాల్లో మనశంకర వరప్రసాద్ క్రేజ్ని బట్టి అర్ధరాత్రి షోస్ వేస్తున్నారు. ఇది మెగాస్టార్ అంటే. మెగాస్టార్ తొక్కాలి అని ఫిక్స్ అయితే అసలు ఎవడు ఉండడు. కానీ అలాంటి వ్యక్తి కాదు కాబట్టే ఇండస్ట్రీలో ఇంతమంది ఆయనపై అవాకులు చవాకులు పేలుతుంటారు. ఇదే అవాకు చవాకులు ఒక బాలకృష్ణ గారి పైన కానీ, ఒక మోహన్ బాబు గారి కానీ ఎవరైనా పేలితే ఆ లెక్కలు వేరే ఉంటాయి. మెగాస్టార్ అంటే ప్రతి ఒక్కరికి అలసే, ఎందుకంటే ఆయన మంచోడు కాబట్టి. సో ఎంత మంచితనం ఉంది కాబట్టి ఆయన ఈ ఏజ్లో కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి మెగా ఫ్యాన్స్ని ఉర్రూతలు ఊగిస్తున్నారు. ఒక్క మెగా ఫ్యాన్స్నే కాదు భయ్య, మొత్తం ఎంటైర్ తెలుగు రాష్ట్రాల కుటుంబ ఫ్యామిలీ ఆడియన్స్ని మాత్రం మామూలుగా ఆయన ఎంగేజ్ చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ ఇప్పుడు ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా ఇన్స్పిరేషన్ అయిపోయాడు. అంటే ఎలా అంటే, సినిమా థియేటర్లో చిన్న చిన్న పిల్లలు హుక్ స్టెప్ రాగానే డ్యాన్స్ వేయడం అవన్నీ చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మడతిట్టి ఆయన జోబులో పెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. సో మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఏడ్చే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా గురించి చూడండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆయన ఒక కనుసైగ చేస్తే చాలు థియేటర్లు మొత్తం ఆయన కాలు కింద ఉంటాయి. కానీ తెలుగు సినిమా బాగోవాలి, నా సినిమాతో పాటు అన్ని సినిమాలు ఆడాలని ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో ఇప్పటికైనా తెలుసుకుంటారా. మెగాస్టారే. మెగాస్టార్ మంచితనం వల్లే స్టిల్ ఇప్పటికీ ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెప్తున్న కదా, ఒక బాస్గా, ఒక ఆరాధ్య దైవంగా ఎందుకు ఫీల్ అవుతారంటే ఆయన చేసిన చారిటీలు కానీ అవన్నీ కూడా అవి వేరే లెక్కలు. మీ ఏడుపులు మీవే. 1-2 40 ఏళ్ళుగా ఆయన మీద పడి ఎడుతున్నారు, కానీ ఆయన జరిగిందేం లేదు. కానీ ఓపెనింగ్గా చెప్తున్నా, మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ అనే సినిమాతో ఇంకొక 2 జనరేషన్లు ఆయన ఖాతాలో వేసుకున్నాడు. నిజంగా భయ్య, చిన్న చిన్న పిల్లలు, అంటే ఒక 6 ఏళ్ళలో పిల్లలు కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుస్తుందంటే ఒక్కసారి ఉంచుకోండి. పోనీ ఆయన ఏమో సోషల్ మీడియాలో హడావిడి చేసే వ్యక్తి కాదు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేసే వ్యక్తి కాదు. అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో హడావిడి చేసే వాళ్ళకి కదా ఎక్కువ క్రేజ్. సో అవేవి లేకుండా తన సినిమాతో, మనశంకర వరప్రసాద్ అనే సినిమాతో ఇప్పుడు ఆయన పెట్టే రికార్డులు ఎలా ఉన్నాయంటే ఇంకొన్ని జనరేషన్లు మాట్లాడుకుంటే. ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ని చూపించాడు ఆయన, ఒక కొత్త దారిని చూపించాడు. ఒరే బాబు, పాన్ ఇండియా అని చేతులు బొక్క పెట్టుకోకండి, పాన్ ఇండియా అని చెప్పి సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టేసి ఆ బడ్జెట్లు రికవరీ కోసమేమో ప్రజల మీద టికెట్ల రేట్లు పెంచేసి 1000 అని చెప్పి 500, 800, 900 ఇష్టానుసారంగా పెంచాల్సిన అవసరం లేదు. ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమాతో కూడా మనం పాన్ ఇండియా సినిమాల రెవెన్యూని జనరేట్ చేయొచ్చు అని చెప్పాడు భయ్య. మామూలుగా కాదు. ఈ ర్యాంపేజ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఏంటంటే, మనం చాలాసార్లు చెప్పాం ఆల్రెడీ. సినిమా 500 కోట్ల సినిమా. ఈ సినిమా రిలీజ్కి 4 రోజుల నుంచి అదే చెప్తున్నాం. 500 కోట్ల పైగా కొట్టబోతుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా. అంటే నువ్వు మా సినిమా తీ, క్లాస్ సినిమా తీ, లవ్ సినిమా తీ,
దానికి ఒక 3 రకాల జానర్లో ఉన్న ఆడియన్స్ వెళ్తారు. కానీ ఫ్యామిలీ సినిమాకి వచ్చేసరికి ఫ్యామిలీస్ అంటే మొత్తం నీతో సహా ఈ 3 కూడా ఆటోమేటిక్గా ఒక మాస్ క్లాస్ అన్నీ ఉంటాయి. ఇంకా దాన్ని ఎవడు ఆపలేడు. చెప్తున్నా కదన్నా, జస్ట్ నిన్న ఆ న్యూస్ చూస్తే మెంటల్ వచ్చింది. 140 మంది ఒకేసారి బయలుదేరి శివశంకర్ వరప్రసాద్ సినిమా థియేటర్కి వెళ్ళారంటే ఒకే ఫ్యామిలీ వాళ్ళు. ఇంకా అంతకు మించి ఇంకేముంటుంది సక్సెస్. చెప్తున్నా కదా, నిన్న మొన్న పుట్టినోడికి ఎవరికి కూడా మెగాస్టార్ క్రేజ్ తెలియదు. ఆ క్రేజ్ తెలిసిన విషయం మాత్రం నిజంగా మనశంకర్ వరప్రసాదే, ఒప్పుకోవాలన్నా. మామూలు మీమ్సా. మేసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన ట్రోలింగ్. నెక్స్ట్ సురేఖ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కాత్యాయని ఆ సాంగ్తో పోల్చారు. ఏదేదో చేశారు, ఎంతో ఏదో చేశారు. ఎవడెవడైతే ట్రోల్స్ చేశాడో అదే మీమ్ పేజీలతో ఆ ట్రోల్ చేసిన వాడితో ఇప్పుడు ఆయనకి ఎలివేషన్ వేసుకుంటున్నాడంటే అది కదా మెగాస్టార్. చెప్తున్నా కదా, మన అన్నం ఉడకముందే బాగోలేదు, కర్రీ పూర్తి అవ్వకముందు ఇదేంటి ఎలా ఉంది అంటాం చూసా, అదే తప్పు. ఈ జనరేషన్ అదే కొద్దిగా మనం ఫాస్ట్ కదా మనందరం. సో ఆ తుత్తర ఉంటుంది. సో అలా తుత్తరపడిన ప్రతి ఒక్కరికి ఏం చెప్పారంటే, ఒరే నాయన మెగాస్టార్ అంటే మనశంకర్ వరప్రసాద్తో మీరు చూడబోతున్నా, నేను అప్పుడే చెప్పా. ఆయన అదే చేశాడు. జస్ట్ ఫోన్ ఇటు అటు రైటు లెఫ్ట్ చేస్తేనే ఈ రేంజ్ ర్యాంపేజ్ అంటే నెక్స్ట్ బాబీ, శ్రీకాంత్ ఓడెలా, సందీప్ రెడ్డి వంగ. బాబీ అంటే నాకు ఎందుకంటే అంత ఇష్టం భయ్యా. బాబీ సినిమాలన్నీ ఒక లెక్క. డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్, ఆయన డైరెక్షను, తమ్మన బేజం చూసిన తర్వాత ఈ అమ్మాయి ఎవడరా విక్రమ్, ఎవడరా జైలరు, ఇది కదా ఈ సినిమా అప్పుడు ఎందుకు సక్సెస్ అవ్వలేదని ఫీల్ అయ్యాను. సినిమా బాగానే ఆడింది, కానీ చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్న సినిమా డాకు మహారాజ్. కానీ ఆ ఎలివేషన్స్ కానీ అవన్నీ కూడా అదే డాకు మహారాజ్ సినిమా ఏ తమిళోడో లేదంటే ఎవడో తీస్తే ఈ సోకాల్ రివ్యూలు రాసి ఈ సోకాల్ నెగిటివ్ చెప్తున్నారు చూసి ప్రతి ఒక్కడు చప్పట్లు కొడేసి ఎక్సలెంట్గా తీశారు, ఇది తీశారు, అది తీశారు, ఇష్టానుసారంగా చేసేవారు. కానీ డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత బాబీ అనే డైరెక్టర్ క్యాపబిలిటీ ఏంటంటే, ఒక లోకేష్ కంగరాజ్ ఇంకా క్లియర్గా చెప్తున్నాను, ఇప్పుడు అతను కూడా తగ్గిపోయాడు. కానీ నెక్స్ట్ ఒక అట్లీ అలాంటి డైరెక్టర్లతో పోటీ పడే సత్తా ఉన్న డైరెక్టర్ నిజంగా భయ్యా. కరెక్ట్గా డాకు మహారాజ్లో కొన్ని సీన్స్, ఆ ఎలివేషన్స్ చూస్తుంటే ఎందుకు భయ్యా నువ్వు ఆ టెక్నికల్గా సినిమా నాకు తెలిసి బాలకృష్ణ గారి కెరీర్లోనే ది బెస్ట్ సినిమా. సో అలాంటి డైరెక్టర్తో మళ్ళీ చిరంజీవి గారు వాల్తేర వేరైతే ఆల్రెడీ పెద్ద రీజన్లో ఆ టైంలో పెద్ద బ్లాక్ బస్టర్, మళ్ళీ నెక్స్ట్ సినిమా తీస్తున్నారంటే ఇంకా ఆ లెక్కలు అవన్నీ ఎలా ఉండబోతున్నాయి మీ ఊహకే వదిలేస్తున్నాను. చిరంజీవి గారి సినిమాకి టాక్ పడితే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక ప్యాకేజ్ అనమాట, మా చిరంజీవి సినిమా అనే ఫీల్తో వస్తారు. అలాంటి ఇమేజ్ మాత్రం నాకు తెలిసి ఏ హీరోకి క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే అన్న ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే చిరంజీవి గారి సినిమా బాగుందంటే ఫ్యామిలీ మొత్తం కదులుతారు. అదే ఇప్పుడు మన ఒక క్లియర్గా చెప్తాను, నేను తప్పుగా అనుకోకండి, ఒక అల్లు అర్జున్ గారిది కానీ, ఒక ప్రభాస్ గారిది కానీ, ఒక ఎన్టీఆర్ గారికి, ఒక రామ్ చరణ్ గారిది కానీ, ఒక మహేష్ బాబు గారిది కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారిది కానీ, ఇంకా బాలకృష్ణ గారిది అంటే ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున, ఇంక అవన్నీ సినిమాలన్నీ ఒక ఎత్తు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఒక ఎత్తు. ఎలా ఓన్ చేసుకుంటారు అంటే, మెగాస్టార్ సినిమా బాగుంది అంటే ఇంకా ఫ్యామిలీస్ తండోపతండాలుగా క్యూ కడతారు అనడానికి ముఖ్యమైన దర్శనం మనశంకర్ వరప్రసాదే. ఏంటి భయ్య ర్యాంపేజ్, ఆ థియేటర్లు చాలా రోజులు అయిపోయింది అన్న. థియేటర్ల దగ్గర జనాలు ఆ తోసుకోవడం, ఆ చొక్కాలు చింపుకోవడం, ఆ డోర్లు తీయడాలు, ఇవి అవి అవన్నీ ఒక వింటేజ్ బాస్ అంటున్నారు. కానీ వింటేజ్ తెలుగు సినిమాని అయితే మనకి ఇచ్చాడు, మామూలు కాదు బాస్. సో మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా ఇది ఇప్పటితో ఆగే కార్చిచ్చు కాదు. ఇది ఒక ఇంకా చెప్తున్నా కదా, కొన్ని అడవులు తగలబెట్టి ఒక అడవి తగలబడితే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో దానికి మించిన విధ్వంసం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది. అది ఎక్కడ ఎలా ఆరుతుంది, ఎలా ఆరుతుంది అనేది ఎవడి అంచనాలు కూడా దక్కట్లే. బాబు ఈ సినిమా రేంజ్ ఏంట్రా బాబు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నిజంగా డిస్ట్రిబ్యూటర్ చైనా కానీ మన చిరంజీవి గారి చేతుల్లో నిజంగా అంటి పెట్టుకొని ఉండి ఇంకా సినిమాలు తొక్కేసే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఈ సినిమా చాలా పెద్ద, ఇంకా ఏదో చాలా పెద్ద రెవెన్యూ అయిపోతుంది. కానీ అవేవి కాకుండా మనకు వచ్చింది చాలు, మనం తిన్నింది చాలు. మనతో పాటు మన చిన్న సినిమాలు కూడా బతకాలి అని మెగాస్టార్ ఐడియాలజీ ఏదైతే ఉందో బాస్, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఏదైనా సరే ఈ జనరేషన్ కూడా మనశంకర వరప్రసాద్ అనే సినిమాతో ఈ రేంజ్ రికార్డులు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారికి యాజ్ ఏ మెగాస్టార్ ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం భయ్య.